ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనే నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయము 19వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, దేవునికి స్తోత్రము కలుగును గాక. అబ్బా, ఈ మాట విను వెంటనే నీ కళ్ళల్లో కన్నీళ్లు కారుతున్నాయి కదూ. నిజమేనమ్మా తమ్ముడా, నా చెల్లి, ప్రియమైన దైవజనమా, ఈ చదవబడిన వాక్య భాగం ఎంత అద్భుతమో. దేవుడు చెప్తున్నాడు, నేను ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాను అని. ఎందుకు ఈ విషయాన్ని పరిశుద్ధాత్ముడు ఇక్కడ ప్రస్తావించాడంటే, దానికి ముందు ప్రజలందరూ చెరలో ఉన్నారు. ఏమండి, నలుదిక్కుల డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఆదరణ లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఈ చెరలో నుంచి బయటికి వస్తాననే నిరీక్షణ లేదు. అలాంటి పరిస్థితుల్లో యెషయా ద్వారా దేవాతి దేవుడు మాట్లాడుతున్న చక్కటి మాట ఏంటో తెలుసా? ఇదిగో దేవుని ప్రజలారా, ఇదిగో చెరలో ఉన్న ప్రజలారా, ఇదిగో ప్రస్తుతం అప్పులలో ఉన్న ప్రజలారా, ఇదిగో ఉద్యోగం లేక బాధపడుతున్న ప్రజలారా, ఇదిగో పిల్లకి పెళ్లి కావట్లేదని, ఇల్లు కట్టుకోవట్లేదని, ఏమండి సంతోషం సమాధానం రాదని, ఈ శ్రమలో నేను ఇరుక్కుపోయానని, బయటికి రాలేనని కన్నీరు కారుస్తున్న దేవుని ప్రజలారా, మీకు ఒక శుభవార్త. నా దేవుడెవరో తెలుసా? మూయబడిన ద్వారాన్ని, ఏమండి మూయబడిన మార్గాలను నూతనముగా ప్రారంభించగలడు. హల్లెలూయా. మీకు అర్థమయ్యేలా చెప్పనా? ఎండిపోయిన చెట్టు చిగురింప చేయగలడు. హల్లెలూయా. ఎండిపోయి ఉన్నావేమో, చెరలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, కన్నీరు కారుస్తున్నావేమో, ఆక్రందనతో ఉన్నావేమో, చెప్పుకోలేని దిక్కు మొక్కు లేక రకరకాల వ్యవస్థలో కూరుకుపోయి ఉన్నావేమో. ఒక మాటలో చెప్పాలంటే, మన పల్లెటూరులో ఒరే ఈడు ఊబిలో దిగాడ్రా అంటారు. ఆడ చెరువులు ఎక్కువ కదండి. ఆ నీళ్లు తగ్గిపోతున్నప్పుడు గేదెలు కానీ మనుషులు కానీ వెళ్తే ఈ కాలు తీస్తే ఈ కాలు పైకంటే ఇది గూడుకుపోతుంది, ఇది లేపితే ఇది, ఇక వాడు రాలేడు బయటికి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలతో అంటాడు, నేను ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాను, దేవునికి స్తోత్రము కలుగునుగాక. 40 సంవత్సరాలు మన్నాన్ని కురిపించిన వాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు, యోర్దానుని వెనక్కి మళ్లించిన వాడు, ఎరుకో గోడలు కొప్ప కూల్చిన వాడు ఈ ఉదయకాలం నీతో ప్రమాణ రీతిగా, వాగ్దాన రీతిగా మాట్లాడుతున్నాడు. తల్లి, నేను ఒక నూతన కార్యము చేయబోతున్నా. నీ వ్యాపారంలో నూతన కార్యం చేయబోతున్నా, నీ ఉద్యోగంలో నూతన కార్యం చేయబోతున్నా, నీ ఇంటి విషయంలో నూతన కార్యాన్ని చేయబోతున్నాను. ఇంతకీ ఆ నూతన కార్యము ద్వారా నీ నోటి నిండా నేను నవ్వును కలగ చేయబోతున్నాను. ముగింపే కనబడుతుంది కానీ నీకు ప్రారంభించగలడు ఆయన. చీకటే కనబడుతుంది, నీకు వెలుగును పుట్టించగలడు ఆయన. హల్లెలూయా. నా దేవుడిని బట్టి ధైర్యంగా ఉండు. ఈ వాగ్దానాన్ని చేత పట్టుకొని ప్రార్థన చేయి. యేసయ్య చెప్పాడు కదా, నేను లోకానికి వెలుగై ఉన్నాను. ప్రతి ఒక్కరితో ఈ వాగ్దానాన్ని దేవుడు మాట్లాడాడు గనుక ఆయన నెరవేరుస్తాడు, స్థిరపరుస్తాడు. నిరీక్షణ కోల్పోవద్దు. నువ్వు ప్రస్తుతం ఏ నింద, బాధ, వేదనలో నిందించబడి అవమానించబడుతున్నావో నిరీక్షణ కలిగి ఉండు. ఆయన నూతన కార్యం చేసి నిన్ను విజయోత్సవముతో ఊరేగించును గాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, పూర్వము వాటిని జ్ఞాపకం చేసుకోవద్దని ఆ పైవాక్యంలో రాయబడి ఉంది. ఇప్పటి వరకు ఏ బాధ, వేదన, దుఃఖంలో ఉన్నారో ప్రజలు వాటిని తలంచక ఈ వాక్యాన్ని బట్టి నూతన కార్యాన్ని, నూతన అద్భుతాన్ని నేను చూడబోతున్నానని విశ్వాసం వారిలో పుట్టించి గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఈ వాత్సల్యత అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. వీలైతే నీ వంతుగా ఒక 10 మందికి తెలియపరచండి. ప్రభు దీవెన మీ మీద ఉండునుగాక. ఆమెన్.